Brainfeed magazine invites schools for ET TechX from December 5th to 7th at Hi-Techs, Hyderabad. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది అసలు సనాతన ధర్మం గురించి? దేహం గురించే తప్ప దేశం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కరువైపోతున్న రోజుల్లో మన తెలివితేటలను పబ్లిసిటీ కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచానికి బాగా తెలిసిన ఈ రోజుల్లో నేతాజీ మీద ప్రెస్ మీట్ పెడితేనో నేతాజీ ఎంత గొప్పవాడో ప్రపంచానికి చెప్పారు. అయితే అప్పట్లో ధర్మం 4 పాదాల పైన 3 పాదాల పైన నడిచింది అంటారు. అప్పట్లో 5 ధర్మం తరపున పోరాడారు. మరి ఇప్పుడు కలియుగంలో అది ఒంటి పాదం మీద కుంటుకుంటూ ఇంకా ధర్మం అనే మాట వినిపిస్తోంది. కాబట్టి నిజంగా సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళు ఎవరు? మనం ఎవరిని ఆరాధించాలి? దేవుళ్ళు ఉండరు, ఎప్పుడు ఒకే దేవుడు ఉంటాడు. దైవం అనేది ఒక మహాశక్తి. వాడికి ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అంటే గీత నేర్చుకో, జీవితాన్ని మార్చుకో అనే ఒక ప్రవచనాల ద్వారా, మాటల ద్వారా మనందరినీ గీత నేర్చుకోవడంపై ఆసక్తి కలిగేలా మాట్లాడుతూ ఉంటారు. వారెవరో కాదండి, గీత జ్ఞాన ప్రవచన ప్రచారకర్త డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు, మంచి విషయాలు, మన సనాతన ధర్మం గురించి అయితే ఏంటి, భగవద్గీత యొక్క గొప్పతనం గురించి అయితే ఏంటి, నిజంగా గీత నేర్చుకోవడం వల్ల మనలో ఎటువంటి మార్పులు వస్తుంటాయి, సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు గీత నేర్చుకోవటం వల్ల, గీతను ఆచరించడం వల్ల మన జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతూ ఉంటాయని. నిజంగా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి, ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. అయితే ఈ మధ్య కాలంలో మనం సనాతన ధర్మం అనే ఒక పదాన్ని అయితే మేమైతే ఎక్కువగా వింటున్నాం. నిజంగా ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సింది ఏముంది అసలు సనాతన ధర్మం గురించి? దేహం గురించే తప్ప దేశం గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కరువైపోతున్న రోజుల్లో ఎవరో కోట్లలో ఒకళ్ళు ఉంటారు, మోడీ లాంటి, యోగి లాంటి మహానుభావులు. అలాంటి రోజుల్లో దేశం కోసం పాటుపడిన నేతాజీ గురించి ఒక కార్యక్రమం పెట్టిన మహానుభావుడు అనాలి. ఎందుకంటే దానివల్ల సొంత పబ్లిసిటీకి ఏం ఉపయోగపడదు. మన తెలివితేటలను పబ్లిసిటీ కోసం ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచానికి బాగా తెలిసిన ఈ రోజుల్లో నేతాజీ మీద ప్రెస్ మీట్ పెడితేనో నేతాజీ ఎంత గొప్పవాడో ప్రపంచానికి చెప్తేనో ఏమొస్తుంది ఆయనకి? అలా ఆ విషయంలో అప్పుడు అప్రిషియేట్ చేశాం. అలాగే ఇప్పుడు సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడడం వల్ల, ధర్మం అనే పదం కొంతమంది విని ఉంటారు. సనాతనం అనే పదంతో కూడిన సనాతన ధర్మం అనే పెద్ద పదం ఈ మధ్య కాలంలో, ఈ కాలంలో వాడు, మా రోజులు అందరికీ తెలుసు. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇది ధర్మ. ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ పేరే ధర్మం, సర్వజనామోదయోగ్యమైన మార్గం పేరే ధర్మం. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను అనుసరించటం వల్ల, ఆచరించటం వల్ల నీకు సుఖం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మం. అంటే దీని బాటంలో ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనిని అందరూ ఆశీర్వదించి, గౌరవించి, అభినందించే స్థితిలో ఉండాలి తప్ప ఏమి పనిరా అది, ఏమిటది అలా అనిపించుకోకూడదు. సో అందుకని నా ఇష్టం వచ్చిన పని చేస్తాను, నా మనసు ఇది చేయడానికే వివిళ్ళెడుతుందని మాట్లాడడానికి వీల్లేదు. నేను చదివిన నాగార్జున యూనివర్సిటీ వేదిక మీదకి ఒక అతన్ని పిలిచారు ఈ మధ్యకాలంలో. జీవితం అంటే మళ్ళీ లేదు, ఈ పెద్దాళ్ళు ఏదో చేదస్తాం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, ఈ జీవితాన్ని ఎంజాయ్ చేసేయండి అని చెప్తున్నాడు ఒకడు. మన దగ్గర నుంచి పిలిచారు వాడిని. చెప్పు తీసుకొట్టుండేవాడు నేనైతే. నేను ఆ యూనివర్సిటీలో ఎందుకు చదివానని బాధపడ్డా. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, వీళ్ళు ఇలాంటి మాటలు రెగ్యులర్గా వీడు ఇలాగే మాట్లాడతాడని తెలిసినా కూడా వాడిని ఆ వేదిక మీదకి పిలవటం అనేది ఎంటర్టైన్మెంటా? పిల్లలకి ఏం చెప్పించాలనుకుంటున్నావు నువ్వు? ఉత్తమ జీవితం కదా, రెస్పాన్సిబిలిటీ కదా. ఏ తల్లిదండ్రులకు నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ తల్లిదండ్రులు కడుపును పుట్టావో వాళ్ళు మనం ఉండగానే వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళిపోయే లోపల ఒక్కసారైనా మన దగ్గరికి తీసుకుని మన కౌగిలించుకుని అశ్రు నయనాలతో నుదుట చుంబించి ఎంత గొప్ప ఆనందం ఇచ్చావు తండ్రి, మన వంశానికి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టావు తండ్రి, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం రా, నిన్ను కనడం మా పూర్వజన్మ సుకృతం తల్లి అని ఆనందించగలిగితే అది గివ్ బ్యాక్ టు యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకి నువ్వు చెల్లించవలసిన కృతజ్ఞత. త్రూ యువర్ అచీవ్మెంట్స్ నువ్వు ఏమైనా డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు, ఏదైనా నువ్వు గాయకుడు అవ్వు, రైటర్ అవ్వు, డైరెక్టర్ అవ్వు, అది ఆ రెస్పాన్సిబిలిటీ గుర్తుపెట్టుకో. చిల్లరగా ఎలా పడితే అలా బతికేసేయకు, ఎలా పడితే అలా తిరిగేసేయకు. నేను అలా సాధించా, నువ్వు కూడా అలా సాధించు. నేను నా తల్లిదండ్రులకి ఆనందం ఇచ్చా, నువ్వు కూడా అలాంటి ఆనందం ఇవ్వు. ఇలాంటివి చెప్పాలి స్టేజ్ల మీద. నేను ఇప్పుడు చెప్పే అర్హత కూడా అదే. నేను భగవద్గీత పాడిన తర్వాత అబ్దుల్ కలాం గారికి మొదట వినిపించాలనుకున్నాం. వినిపిస్తే అబ్దుల్ కలాం గారు గొప్ప మాట అన్నాడు. అసలు ముందు ఒక ప్రశ్న అడిగాడు ఆయన. వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున, సో ది ఎమోషన్ ఆఫ్ అర్జున వెన్ హీ హస్ సీన్ లార్డ్ శ్రీకృష్ణస్ విశ్వరూప, ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యువర్ వాయిస్ గంగాధర్జీ అని అడిగాడు ఆయన. అప్పుడు ఈ పశ్యామి దేవాం ఇవన్నీ నేను పాడి వినిపిస్తే ఎంత ఆనందించాడు. ఆ ఎమోషన్ కరెక్ట్గా క్యారీ అయింది, ఆనందించాడు. తర్వాత ఆయన్ని ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తే ఆయన ఫస్ట్ అభినందించింది నన్ను కాదు, నా తల్లిదండ్రుల్ని. అక్కడ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా అప్పుడు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ గారు. నేను మొట్టమొదటి చెప్పాలనుకుంటోంది కృతజ్ఞత గంగాధర శాస్త్రి గారి తల్లిదండ్రులకి. అటు వెళ్తే ఏమొస్తుంది రా, ఇటు వెళ్తే బోడంత డబ్బు సంపాదించవచ్చు. ఎన్ని సంవత్సరాలు చేస్తావు? 9 సంవత్సరాల భగవద్గీత రికార్డ్ చేయడానికి. నీ పైగా నువ్వు రిటైర్మెంట్ తర్వాత నువ్వు ప్లాన్ చేసిన గేమ్ కాదు ఇది. నీ 39వ ఏట యంగెస్ట్ స్టేజ్లో డబ్బు సంపాదిస్తూ ప్రపంచం అంతా తిరుగుతున్న టైంలో అవన్నీ మ్యూట్ చేసేసి 9 సంవత్సరాలకు తపస్సులాగా వెళ్ళిపోతే మిగతా ఫ్యామిలీ ఏమవుతుంది అనుకుంటున్నావు? ఆదాయం ఏమిటి? పిల్లల చదువులు ఏమిటి? నువ్వు డబ్బు ఈ ఏజ్లో డబ్బు కదా, ఇవన్నీ కూడబెట్టవురా అని అడిగే తల్లిదండ్రులు భార్య ఉండుంటే మీరు ఈ కార్యక్రమం చేసి ఉండేవాళ్ళు కాదు. అందుకని మేము వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం, ఇంతటి వాడిని లోకానికి ఇచ్చినందుకు అని వాళ్ళు అంటుంటే నాకు అదే ఆనందం, వాళ్ళకి అదే ఆనందం. ఇవి ఉదాహరణలుగా చెప్పాల్సింది పోయి హౌ టు బికమ్ ఏ బిలియనీర్ ఆ పుస్తకం చదువుతూ కూర్చున్నావు అనుకో, అదే చూస్తూ పెరుగుతాడు వాడు. ప్లాన్ ప్రకారం వెళ్ళు, డబ్బు సంపాదిస్తావు. కానీ ఎంత కృషి చేసినా పరమాత్మ అనే మార్గంలోకి, లోకంలో శాశ్వతుడు కావడం అనే మార్గంలోకి వెళ్ళటం మాత్రం అతి దుర్లభం. ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి. శ్రేయాంసి బహువిఘ్నాని. సో అట్లా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం వల్ల సనాతన ధర్మం, ఆ ధర్మం అది బాగా వ్యాప్తిలోకి, అంటే ఎక్కువ మంది సెర్చ్ చేశారు. సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతం ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో దాన్ని ఎవడూ నశింప చేయలేడు. ఆత్మ లాంటిదే. నా హన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. అందుకని ఫైట్. నువ్వు శాశ్వతంగానే ఉంటావు, దేహాలు మారుతూ ఉంటాయి. ఎలా అంటే చిరిగిపోయిన బట్టలు మనం వదిలేసి కొత్త బట్టలు ఎలా ధరిస్తామో అట్లాగే ఆత్మ కూడా జీర్ణమైన శరీరం వదిలేసి కొత్త దుస్తులు ధరిస్తూ ఉంటుంది, మళ్ళీ జన్మ పేరుతో. అందుకని దాని గురించి ఆలోచించకంటే జ్ఞానులు ఇంకా అసలు చావు గురించి ఆలోచించరు. జననానికి మళ్ళీ జన్మకి మళ్ళీ జన్మకి మధ్యలో జస్ట్ కామా లాంటిది, చిన్న పాజు లాంటిది జీవితం. మరణం అనేది చిన్న పాజు లాంటిది, అంతే. అంత ఈజీగా చెప్పేవాడే కూడా ఉండాలి ప్రీచర్. ఆయన ఒక్కడే కృష్ణ పరమాత్మ. సో ఆత్మకి ఎలా అయితే నాశనం లేదో ఆయన సనాతన ధర్మానికి కూడా నాశనం లేదు. ఒక దశలో బలహీనంగా ఉంటారు, తెలుసుకోలేరు. ఇంకో దశలో అది మాత్రం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. ఒక దశలో చాలా బలంగా ఉంటుంది. ఈ కృష్ణుడి కాలంలో చాలా బలంగా ఉంది అనేనా, ఈ పక్కన వాడు వినలేడు కదా, ఈ పక్కన వాడు విన్నాడు. ఈ విన్నవాడు అర్జునుడు, ఈ విననివాడు నువ్వు లేదు, నీ ధర్మం లేదు, నువ్వు గారడి వాడివి అని నింద వేసిన వాడు, పరిహాసం ఆడినవాడు ఈ పక్కన దుర్యోధనుడు, తెలిసిన ధృతరాష్ట్రుడు కూడా. సో వాటికి భగవద్గీత మనం ఎందుకు వినాల్సి వస్తుందంటే అప్పటికి ఇప్పటికీ పర్సంటేజ్ అలాగే ఉంది. పాండవులు ఎంతమంది? 5 అంటే ధర్మం పర్సంటేజ్ 5. ఇవాళకి ఆ పర్సంటేజ్ 5. దీన్ని పెంచడానికో లేదా 5 అలాగే ఉంచడానికో, ఈ 5 కొనసాగిస్తే బాగుందని అనిపించడానికో మాలాంటి వాళ్ళందరూ బయట రోడ్ల మీద పడి ఈ సనాతన ధర్మం అని మాట్లాడుతుంటాం. సో సనాతనం అంటే శాశ్వతమైంది, ధర్మం అంటే సర్వులు ఆచరిస్తే ప్రపంచం అంతా గుర్తించి శభాష్ మేము కూడా ఇదే మార్గంలో నడుస్తాం, ఇది బాగుంది అని అనిపించగలిగేది, సర్వజనామోదయోగ్యమైనది, అది ధర్మం.
అయితే అప్పట్లో ధర్మం 4 పాదాలపైన 3 పాదాలపైన నడిచింది అంటారు. అప్పట్లో 5గురే ధర్మం తరపున పోరాడారు. మరి ఇప్పుడు కలియుగంలో పాపం ఎక్కువగా, అన్ని పాదాల్లో పాపం నడుస్తుంది, ఒక పాదంలోనే నడుస్తుంది. కలియుగే ప్రథమ పాదే అన్నాం కదా, అది నిజంగా ఇంకొక మీనింగ్ లో కూడా, ఇంకో అర్థంలో కూడా చూసుకుంటే అది ఒంటి పాదం మీద కుంటుకుంటూ ఇంకా ధర్మం అనే మాట వినిపిస్తోంది కాబట్టి ఒంటి పాదం మీద ఉందని అర్థం. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు అంటారు. ఖచ్చితంగా తీసుకెళ్ళచ్చు. అదే తీసుకువెళ్ళడానికి కదా ఈ పాపులారిటీ. తీసుకువెళ్తాం అంటే ముందుకు తీసుకువెళ్ళలేరు మీరు ప్రచారం చేయగలరు. మళ్ళీ మీకు ఆ సంస్కారం ఉండాలి. తీసుకెళ్ళి నేను మీకు అందిస్తున్నాను, నాకు వద్దనంటే అది అక్కడే ఆగిపోతుంది. అవునండి. సో వీళ్ళలో కూడా నేను ప్రారంభంలో చెప్పాను, మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే. మనుష్యాణాం సహస్రేషు, కోట్ల మందిలో ఒకడు వింటాడు. ఇలా విన్నే లక్షల మందిలో ఒకడు అర్థం చేసుకుంటాడు. అలా అర్థం చేసుకునే కొన్ని వేల మందిలో ఒకడు ఆచరిస్తాడు. దాన్ని నిలబడతాడు. ఆచరించేవాడికి మామూలు దెబ్బలు కాదు, దారుణమైన దెబ్బలు తగులుతుంటాయి. వీడు ఉంటాడా పోతాడా అనేంత పరీక్షలు ఎదురవుతాయి. వీటన్నిటినీ దేవుణ్ణి నమ్ముకుంటే నాకేం మిగిలింది అనుకోకుండా దేవుడు నన్ను పరీక్ష పెడుతున్నాడు రా అనే మోడ్లో రిసీవ్ చేసుకోగలిగితే, ఇది అండర్లైనింగ్ పాయింట్. దీనివల్ల ఏం బాగున్నావు నాన్న అన్నాడు ఇంకో పిల్లవాడు, వాడు అంతే అర్థం చేసుకోవడానికి అర్థం. ఎన్ని కష్టాలు ఎదురైనా నాన్న ఆ మార్గం వదిలిపెట్టలేదు అని అనుకోవటమే పాజిటివ్ థింకింగ్. ఇందాక మీరు చెప్పిన ఓర్పు సహనంతో ఇక్కడ ప్రవర్తించగలిగితే ఖచ్చితంగా దీనికి ముందుకు వెళ్తుంది. అలా ముందుకు పంపించే ప్రవచనకర్తలు చాలా మంది లేరు. అవునండి. వింటున్న వాళ్ళు చాలా మంది లేరు. కానీ విలి చప్పట్లు కొట్టే వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఒకటి, భలే చెప్పాడురా అనే సంఖ్య ఒకటి. భలే చెప్పాడంటే ఏం చెప్పాడు అని అడిగితే ఏదో చెప్పాడులే మొత్తం మీద బాగుంది అని అనుకునేవాడు ఒకడు. ఆ కాసేపే మనశ్శాంతి కోసం కూర్చుని చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఒకటి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించే వాళ్ళ సంఖ్య కొంత. అక్కడి నుంచి లేదు దీన్ని నేను ఆచరణలో పెట్టాలి. మామూలు మహానుభావుడు కాదు, జీవితం అంతా దానికోసం పణంగా పెట్టినవాడు. అతను ఇవాళ ఈ స్థాయిలో ఉంటే, అంత పవర్ఫుల్గా ఉంటే ఇది మనకెందుకు ఉండదు? కృష్ణుడు చెప్పిన బోధ అర్జునుడికి ఉపయోగపడి అర్జునుడికి విజయం చేకూర్చిన తర్వాత మనకు మాత్రం ఎందుకు చేకూర్చదు? అర్జునుడికి కృష్ణుడు పంపించిన డోస్ అర్జునుడికి సరిగ్గా ఫలించి అతనికి విజయం చేకూరింది కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు చివరిలో. మొదట్లో నయోత్సే అన్నాడు, నేను యుద్ధం చేయను అన్నాడు. అట్లా అన్నాడు. ఇప్పుడేమో పరమాత్మ నా అజ్ఞానం తొలగిపోయింది, నా జ్ఞానం వచ్చింది, డౌట్స్ అన్నీ పోయినాయి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తే ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నేను అర్థం చేసుకున్నాను, ఐఎమ్ రెడీ టు ఫైట్ అంటే అర్జునుడికి అంత స్ట్రాంగెస్ట్ పర్సన్కే చెయ్యను అన్నవాడి దగ్గర నుంచి ఇప్పుడు నేను చేస్తున్నాను అనేంతగా ఆయన తలంటి ప్రభావం, ఆయన షాంపూ ప్యాకెట్ల ప్రభావం వాడి మీద పనిచేసినప్పుడు, అర్జునుడి మీద పనిచేసినప్పుడు మనకు పనిచేయదా? ఇదే లాజిక్. భగవద్గీత అంతా విని అతను డ్రెస్సు మార్చేసుకుని కాషాయాలు కట్టేసుకుని మరి సూపర్గా చెప్పావు కృష్ణ సూపర్ అని చెప్పి డ్రెస్సు మార్చేసుకుని అరణ్యాలకు వెళ్ళిపోలేదు, హిమాలయాలకు వెళ్ళిపోలేదు, తపస్సు చేస్తారని అనుకోలేదు, వైరాగ్యానికి చేరుకోలేదు. ఇది వైరాగ్య గ్రంథం కాదు, జ్ఞానబోధ గ్రంథం, కర్తవ్య గ్రంథం. సో అందుకని నేను ఏదైనా కూడా కొంతమంది గొప్ప వ్యక్తుల నోట్లోంచి ఇట్లాంటి పదాలు వినిపిస్తున్నారు. సనాతన ధర్మం. అవునండి. పవన్ కళ్యాణ్ గారికి హెడ్స్ ఆఫ్. కొన్ని చోట్ల వింటాం ధర్మం. వినిపించండి. అసలు పిల్లలకి వాటికి అర్థం కాదు. అసలు ముందు చెప్పండి, ధర్మం అంటే ఇది నాన్న, కర్మ అన్నాడు ఇది నాన్న, పాపం ఇది నాన్న, పుణ్యం ఇది నాన్న, సత్కర్మ ఇట్లాంటి కీవర్డ్స్ అన్ని పిల్లలకి నేర్పించండి. లేకపోతే హిందూయిజానికి మనం హిందువులని ప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందుకని ఇట్లాంటివి బాల్య దశ నుంచే బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యు ఎనీ వూల్ ఇట్లాంటివి కాదు, వాడి బట్టి పట్టించాల్సింది. ఇది ఇట్లాంటి గీతలో శ్లోకాలు కొన్ని యద్యదాచరతి శ్రేష్ఠ చెప్పినాన్న అటు చెప్పగలిగాలి. అప్పుడు ఓహో వాడిని చూస్తే చాలు, వాడి తల్లిదండ్రులు ఏమిటో తెలియాలి మనకి. అయితే మనం సనాతన ధర్మ ప్రకారంగా చూసుకుంటే అసలు భగవంతుడు ఎవరు, దేవుళ్ళుగా ఎవరిని ఆరాధించాలి? ముఖ్యంగా మనం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరు మానవ రూపంలో అయినా సరే, లేకపోతే కారణ జన్మల రూపంలో అయినా సరే, ఏ రకంగా అయినా వాళ్ళు ఒక పురాణాల ద్వారా వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఇప్పుడు ఆచరిస్తూ వారిని దేవుళ్ళుగా భావించి పూజలు చేస్తున్నాం. నిజంగా సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళు ఎవరు, మనం ఎవరిని ఆరాధించాలి? దేవుళ్ళు ఉండరు, ఎప్పుడు ఒకే దేవుడు ఉంటాడు. దైవం అనేది ఒక మహాశక్తి. వాడికి ఇన్విజిబుల్ అంటాం మనం, వాడిని మీరు చూడలేరు, చూసే రూపంలో కూడా ఉండడు. కానీ గీతలో చెప్తాడు మరి వాడిని కనెక్ట్ అవ్వడం, అలాంటి పరమశక్తిని కనెక్ట్ అవ్వడం ఎట్లా? భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. మన పక్కనే ఉంటాడు, తెలుసుకోగలిగే జ్ఞానం ఉండాలి.
ఇన్విజిబుల్గా ఉంటాడు, అయినా తెలుసుకోగలిగే పసిగట్టే జ్ఞానం ఉండాలి. నాకు కలిసి వచ్చిందిరా, నా పక్కన దేవుడు ఉన్నాడు, నాకు తెలుసు, నేను స్మెల్ చేయగలుగుతున్నాను, నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నాను. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఎవరిని ఏ రూపంలో కలవాలనుకుంటే ఆ రూపంలో కనిపిస్తాడు, ఆ రూపంలో నిన్ను అనుగ్రహిస్తుంటాడు. ఎవరెవరు ఏ విధముగా నన్ను పొందాలని అనుకుంటున్నారో ఆ రూపంలో నేను వాళ్ళకి దర్శనమిస్తాను, ఆ రూపంలో వాళ్ళని నేను ఆశీర్వదిస్తూ ఉంటాను. కానీ ఎన్ని విధాలుగా జనాలు ప్రయత్నించినా ఆ విధానాలన్నీ, ఆ మార్గాలన్నీ నన్నే చేరుస్తాయి అని చెప్తున్నాడు పరమ. జస్ట్ బిలీవ్ దట్ అని, దాన్ని ఇంకో ఆ లాజికల్గా ఆర్గ్యూ చేయకు. దేవుడు కనపడ్డు, నేను కనపడ్ను అంటున్నాడు ఆయన. ఎందుకు కనపడవు అని అడిగాడు అర్జునుడు. ఎందుకు కనపడినంటే యోగమాయా సమావృత, యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేను అందరికీ కనపడ్ను. నేను కనపడాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి. రే ఏంటా క్వాలిఫికేషన్ అంటే ఇందాక చెప్పాను చూడండి, ఎట్లా పరమాత్మ ఇంత ఈ విశ్వరూపం ఏమిటి, దీనికి కారణం ఏమిటి, ఇంత ఉగ్రరూపం ఏమిటి, శాంతించు నాకు ఇప్పుడు చెప్పు, నిన్ను పొందటం ఎలా, ఇంతటి వాడి అనుగ్రహం పొందటం ఎలా, ఒరే నువ్వు నావాడివే అనిపించుకోవటం ఎలా అంటే భక్త్యాతు అనన్యయా శక్య, అంటే అనన్య భక్తి వల్ల మాత్రమే సాధ్యం. ఇది కాక ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అది భక్తి యోగం చదివితే దేవుడిని కూడా ఫ్రెండ్ అనొచ్చు మనం. దేవుడు కూడా మన ఫ్రెండ్ అంటాడు, ఓ మై ఫ్రెండ్ అంటాడు. శ్రీకృష్ణుడు అర్జునుని ఎలా అయితే ఫ్రెండ్ అన్నాడో, భక్తోసిమే సఖా చేతి, సఖుడు అంటే స్నేహితుడు. ఈ కలియుగంలో సాధ్యపడుతుందండి? ఏ యుగంలో అయినా సాధ్యపడుతుంది. నీ ఇంటెన్సిటీ ఆఫ్ తపస్సుని బట్టి అన్నిటికీ ఒక క్లాజ్ ఉంది. తపస్సు అన్నారు కదండి, నేను రోడ్డు మీద ఎక్కడ వెతికినా ఎవడో కనపట్లేదంటే అని అంటానికి వెళ్ళలేదు. నీకు కనపట్లేదంటే గుర్తుపెట్టుకోండి, నువ్వు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షం కాలేదు అంటే అర్థం దేవుడు లేడని కాదు. నేను 6 నెలల నుంచి చేస్తున్నాను రా, దేవుడు లేడు, ఉంటే ప్రత్యక్షమై ఉండేవాడు కదా అని స్టేట్మెంట్లు ఇవ్వకండి. దేవుడు ప్రత్యక్షం కాలేదంటే నీ తపస్సు చేసే ఇంటెన్సిటీ చాలలేదని అర్థం, ఇంటెన్సిటీ పెంచు. ఇంటెన్సిటీ పెంచితే దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనడానికి గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిని తీసుకో. గతంలో ఎంతో మంది మహర్షులు, విశ్వామిత్రుడి దగ్గర నుంచి అందరూ, ప్రహ్లాదుడి దగ్గర నుంచి అందరూ తపస్సు చేశారు కదా. అర్జునుడికి కూడా చెప్పాడు, భవిష్యత్తులో జరగబోయే యుద్ధంలో, భవిష్యత్తులో పెద్ద యుద్ధం జరగబోతోంది. ఆ యుద్ధం పేరు కురుక్షేత్ర యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు విజయుడు కావడానికి నీకు చాలా గొప్ప అస్త్రం ఒకటి దోహదపడుతుంది. ఆ అస్త్రం పేరే నువ్వు పరమాత్మ నుంచి, మీరు దేవతల నుంచి నువ్వు పొందవలసింది గాంధీవం, అది వస్తుంది. అలాగే శివుడి నుంచి నువ్వు తీసుకోవలసింది పాశుపతాస్త్రం, అది నీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని శివుడి గురించి ఘోర తపస్సు చెయ్యి అన్నాడు కృష్ణ పరమాత్మ. శివుడి గురించి ఘోర తపస్సు చెయ్యి. చేశాడు. ప్రత్యక్షం అయ్యాడా లేడా? అతనికి ప్రత్యక్షమైంది, మనకు ప్రత్యక్షం కాలేదంటే అర్థం ఏమిటంటే అంత ఇంటెన్సిటీతో నువ్వు తపస్సు చేసే శక్తి నీకు లేదనమాట. పెంచుకో. దానికి యుగంతో సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి ఒక రూపం అనేది లేదు, మనకి ఏ రూపంలో దర్శనం ఇస్తా, ఏ రూపంలో నువ్వు కోరుకుంటే ఆ రూపంలో నువ్వు తపస్సు చెయ్యి. ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో, ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో దేవుడు ప్రత్యక్షం కావడానికి నీకు కావలసిన, ఆచరించవలసిన క్వాలిఫికేషన్, పొందవలసిన క్వాలిఫికేషన్ ధర్మము. పరమాత్ముడి పట్లే నిరంతరం ఏ పని చేసినా పరమాత్మకు అర్పించి చెయ్యి. లాజికల్ వద్దు, స్వార్థం వద్దు. ఇందాక చెప్పిన పెద్ద లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ అంతా నువ్వు ఆచరించగలిగితే పరమాత్మ నీతోనే ఉంటాడు. వాడు కనిపించకపోని కలిసి వచ్చిందని మాట్లాడతాను చూడు. కలిసి రావడం అంటే అర్థం ఏమిటి? నువ్వు ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉన్నావు, అందుకని నువ్వు నేను వేరు కాదురా, నీ పక్కనే నడుస్తానని పరమాత్ముడు మనతో కలిసి నడవడమే ఇది కలిసి రావడం అని అర్థం. వాడు అక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు. వాడు కిరీటం, గదా, శంఖం, చక్రం దాంతో కనపడక్కర్లేదు. ఇక్కడ మన పక్కనే ఉన్నాడు, ఇక్కడ లేడా? వింటలేదా? ఇవన్నీ శాస్త్రవచనాలు కాదా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అని అనలేదా? రాముడు పాట పాడుతుంటే రాముడు అక్కడ ఉండడా? రామనామస్మరణ జరుగుతుంటే నీతో పాటు హనుమంతుడు అక్కడ ఉండడా? బిలీఫ్స్ కాదు, నిజం కాదు. కానీ వాటిని చర్మచక్షులతో నువ్వు దర్శించడానికి నీకు ఇప్పుడున్న శక్తి చాలేదని అర్థం. యూ కెన్ ఫీల్, యూ కెన్ కనెక్ట్ విత్ దెమ్.
ఇది గుర్తుపెట్టుకోవాలి. సో అట్లా పరమాత్ముడు భక్త సులభుడు ఎలా ఏ రూపంలో నువ్వు ప్రార్థించినా ఆ రూపంలో నిన్ను దర్శనం ఇవ్వగలరు. ఏ రూపం నాకు అక్కర్లేదు, నువ్వు నాతో ఉంటే చాలంటే ఇన్విజిబుల్గా కూడా నీతో ఉండగలడు. రెండవది నువ్వు అడిగిన ప్రశ్న భగవంతుడు అని ఎవరన్నా, ఆ భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడానికే మనకు అందించినవి ఈ రామాయణాలు, భారతాలు. ఈ హిస్టారియన్స్ అన్నాం కదా, తపస్సులు, జ్ఞానులు, యోగులు, మంత్రసిద్ధులు, వీళ్ళే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న వేదవ్యాసుడు, వాల్మీకి మహర్షి, ఇట్లాంటి వాళ్ళందరూ దైవ దర్శనాలు చేసుకున్న వాళ్ళు, దైవంతోనే అనుసంధానమైన వాళ్ళు. అట్లా సుధాముడు, ఇలాంటి వాళ్ళందరూ, త్యాగయ్య, క్షేత్రయ్య, అన్నమయ్య, రామదాసు, వీళ్ళందరూ దర్శించిన వాళ్ళే. కాబట్టి భగవంతుడికి ఉండే, ఇప్పుడు ఇందాక మీరు అడిగింది భగవంతుడికి ఉండే క్వాలిఫికేషన్, ఎవరిని పడితే వాళ్ళని భగవంతుడు అనొచ్చా? ఇప్పుడు ఈ కాలంలో అంటున్నాం, ఎవరిని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడికి జీవులకి తేడా ఉంది. జీవుడు పరమాత్మను చేరుకోవలసిన వాడు, ఈ జీవుడు భగవంతుడు అవ్వడు. భగవంతుడికి మనకి మధ్య బ్రిడ్జ్ మాత్రమే అవుతాడు, సద్గురువులు మాత్రమే అవుతారు. ఇందులో గురువులు, ఇందులో మళ్ళీ ఉపాధ్యాయులు, గురువులు, సద్గురువులు, జగద్గురువులు చాలా ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి వాళ్ళ స్థాయిని బట్టి. శంకరాచార్య సైతం అతను భగవంతుడు అవ్వడు, ఆయన సద్గురువు, జగద్గురువు అవుతాడు. ఎందుకు జగద్గురువు తత్తుల్యుడని మనం భావించామంటే, జగద్గురువు ఆలోచన విధానం, మనం తత్వం అన్నాం, కృష్ణతత్వం, రామతత్వం, పరమాత్ముడి ఐడియాలజీ ఏదైతే ఉందో దానితో అనుసంధానమై దాన్నే ఆచరిస్తూ పరమాత్ముడితో నిరంతరం లీనమై ఉన్న వాళ్ళు. అందుకని వాళ్ళు భక్తుల రూపంలో ఉన్న మన సందేశం అందించడానికి మనకి గురువుల రూపంలో, జగద్గురువుల రూపంలో మన మధ్యనే తిరుగాడిన మహాత్ములు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సద్గురువులే. వాళ్ళని దేవుళ్ళు అంటానికి వీల్లేదు. దైవానుగ్రహం పొందటానికి, దైవానుగ్రహం పొంది ఈ మానవ దేహం ఎత్తి కొంతకాలం ఆ ధర్మ ప్రచారం చేసి వెళ్ళిపోయిన మహానుభావులు. సో అందుకని భగవంతుడు అంటే దైవం వేరు. భగవంతుడు అంటే భగము అనేది 6 పేరు. ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశశ్రియ, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ. ఈ 6 భగము అని పేరు. ఈ 6 కలిగి ఉండేవాడికి భగవంతుడు అని పేరు. అంతే తప్ప మనం ఎవరన్నా భగవంతుడు అనేసామనుకోండి, మానవ రూపంలో ఉన్నవాడిని ఎవరో భగవంతుడు అనేసామనుకోండి, వాడు భగవంతుడు కాకపోవచ్చు, బట్ నీ స్టాండర్డ్ ఏదని అర్థం. ఎవరిని పడితే కనిపించిన వాళ్ళ దేవుడు అని అర్థం, దేవుడు అంటున్నావు అని అర్థం. అట్లా చిల్లర దేవుళ్ళు చాలా మంది మనకు కనిపించేస్తుంటారు. చిల్లర భగవంతుడు అనే పేరుతో చలామణి అయిపోతున్న వాళ్ళు, డబ్బుల మధ్య కనపడే వాళ్ళు, ఈ లౌకికమైన కర్మల మధ్యనే తిరుగుతుండేవాళ్ళు. సో వాటికేమి ప్రమాణం ఉండదు. నీ అజ్ఞానమే ప్రమాణం తప్ప నువ్వు అర్జెంటుగా వాడి మీద, నీ కనిపించిన వాడి మీద ఒక పుస్తకం రాసేస్తే అది వాడు భగవంతుడు అయిపోడు. అప్పుడు మరి మిగతా పుస్తకాల సంగతి ఏమిటి? మిగతా జ్ఞానుల సంగతి ఏంటి? మిగతా దర్శించిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? మిగతా తపస్సుల సంగతి ఏమిటి? వాళ్ళు ఉపదేశించిన ఈ పురాణేతిహాసాల సంగతి ఏమిటి? సో అందుకని భగవంతుడు అనాలనుకున్నప్పుడు వెంటనే ఈ శ్లోకం గుర్తురావాలి. విష్ణు పురాణంలో శ్లోకం ఇది. ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, వీర్యం అంటే బలం, ఐశ్వర్యం అంటే విభూతి, మహిమాతిశయం, దాని పేరు ఐశ్వర్యం అని అర్థం. అంతటి వాడు ఇంకెక్కడో ఉండడు, అన్ని అల్టిమేట్స్లో ఉండేవాడు. సమగ్రత్వం, ఇతని దగ్గర ఒకటి ఉంది ఒకటి లేదనేది ఉండదు. వీర్యస్య, బలం, అంతటి పరాక్రమవంతుడు, అంతటి బలవంతుడు, అంతటి తేజోవంతుడు ఇంకొకడు ఉండడు. యశస్సు, అంతటి కీర్తివంతుడు, సర్వకాల సర్వావస్థలోనూ ప్రపంచం అంతా వాడిని మెచ్చుకుంటూనే ఉంటుంది. పరమాత్మను స్తుతిపాత్రుడవి, నీకు ప్రణామాలు అర్పిస్తున్న స్తుతిపాత్రుడి, నిన్ను స్తుతించడానికి కూడా అర్హత ఉన్నవాడివి. అర్జునుడు అంటాడు విశ్వరూప సందర్శన యోగంలో. అయితే జ్ఞాన వైరాగ్య యోశ్చైవ, జ్ఞానం అంటే పరమాత్మ. ఏది తెలియదగినదో, ఏది తెలుసుకున్న తర్వాత మళ్ళీ సంసార సుఖాలకి మళ్ళీ మనం రామో, అలాంటి తెలియదగిన ఆ విషయం పేరు జ్ఞానము. అట్టి దేని చేరుకుంటే అది సంపూర్ణత్వం అవుతుందో అది జ్ఞానము, అది పరమాత్మ. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ, వైరాగ్యం అంటే నీకు ఏదైతే శాశ్వతమో దాని పట్ల సుముఖత, ఏదైతే అశాశ్వతమో అట్లాంటి ఈ లౌకికమైన వాటి పట్ల విముఖత, దీన్నే వైరాగ్యం అంటాం. సో ఇవన్నీ కలిగి ఉన్నవాడు, ఈ 6 కలిగి ఉన్నవాడు భగవంతుడు. అంతే తప్ప భగవంతుడు దేవుడు ఊరికే మాట్లాడేసేయకూడదు. అలా అవటం వల్ల ఏంటంటే ఇప్పుడు చాలా కార్పొరేట్ స్వామీజీ అని వాళ్ళు పేర్లు పెట్టేశారు, చూసారా? అవునండి. స్వామీజీలకి నిరంతరం తపస్సే, పరమాత్ముడితో అనుసంధానమే బలం. అంతే తప్ప నా ఈ జేబులో ఈ రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఈ జేబులో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు, నేను పలానా మినిస్టర్కి ఫోన్ చేయగలను, పలానా ఈ లెవెల్లో ఉంటే ఎప్పటికీ ఆయన స్వామీజీ కాలేడు, ఎప్పటికీ తపస్సంపన్నుడు కాలేడు.
ఎప్పటికీ ఆశీర్వదించేంత వాక్శక్తి సంపన్నుడు కాలేడు. ఇంకొకరు ఆశీర్వదించలేడు. ఆశీర్వదించినా అది నామమాత్రంగా, నాలుగు చివరి వరకే తప్ప అది శక్తినివ్వదు, నీకు బలం ఇవ్వదు, నీకు భవిష్యత్తు ఇవ్వదు. అందుకనే లౌకికానాం హి సాధూనాం అర్థం వాగను వర్తతే ఋషీణాం పునరాద్యానాం వాచమర్థోను ధావతి అంటాడు భవభూతి ఉత్తర రామచరితంలో. అంటే ఆశీర్వదించి ఈ వాక్కుకు శక్తి ఉన్న వాళ్ళల్లో రెండు రకాలు. ఒకళ్ళు నువ్వేం అడుగుతావో అది తెలుసుకుని తదాస్తు అనేవాళ్ళు. ఇంకొకళ్ళు నువ్వేం అడగక్కర్లేదు, నీ మొహం చూసి ఏం కావాలో తెలుసుకుని అది తదాస్తు. అదేంటి స్వామి నేను నిన్న ఏం అడగలేదే అంటే, నాకు తెలుసు నాన్న, ఎల్లుండి అది వస్తుంది, పోయి అనుభవించు, సుఖీ భవ అంటాడు. అది జరుగుతుంది. ఈ పవర్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తపస్సు వల్ల, పరమాత్మతో అనుసంధానం కావడం వల్లే సాధ్యం. అయితే మన సనాతన ధర్మం చాలా గొప్పది, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అయితే మన సనాతన ధర్మంలో కూడా కొన్ని మూఢ ఆచారాలు, మూఢమైన పద్ధతులు, సాంప్రదాయాలు ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిలో ముఖ్యంగా సతీ సహగమనం, కుల వ్యవస్థ, ఇలాంటి వాటిపైన కూడా చాలా వింటూ ఉంటాం పురాతన కాలం నుంచి. నిజంగా అంత మూఢాచారాలు, మూఢనమ్మకాలతో కూడి ఉన్నదా మన సనాతన ధర్మం అంటే ఏం చెప్తారు? ఇది చాలా గొప్ప ప్రశ్న తల్లి విజిత, చాలా గొప్ప ప్రశ్న. మీరు సనాతన ధర్మాన్ని ఆచారాలతోనూ లేదా అంధవిశ్వాసాలతోనూ అట్లాగే అనాగరికమైన ఇతరులని బాధ పెట్టే దాని ఏమంటారు దురాచారాలతోనూ ముడిపెట్టరాదు. ధర్మం వేరు, ఆచారం వేరు. ఆచరించేది ధర్మబద్ధమై ఉండాలని ధర్మం చెప్తోంది. దగ్గర ఇతరులను చంపేయడం వల్ల మీరు ధర్మమే శాశ్వతంగా నిలబడుతుంది తప్ప ఆచారాలు శాశ్వతంగా నిలబడవు. కాలాలను బట్టి ఆచారాలు మారిపోతూ ఉంటాయి. చంపేశారు ఒకప్పుడు ఆడవాళ్ళని, భర్త పోతే భార్యని, సతీ సహగమనం, దురాచారం. ఒకడు వచ్చాడు అరికట్టాడు. అరికట్టగలిగే స్థితిలో ఉంది అంటే, దాన్ని నిర్మూలించగలిగే స్థితిలో ఉంది అంటే అది ధర్మం కాదని అర్థం. అందుకని దాని గురించి మాట్లాడద్దు. రెండోది కుల వ్యవస్థ. అది మీకు ఆ కులం అంటే అది ఒక పాత రోజుల్లో అంటే ద్వాపరయుగం కానీ త్రేతాయుగం కానీ ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో ప్రపంచానికి చెప్పింది ఆ చాతుర్వర్ణీయ వ్యవస్థ. అది వ్యవస్థలో అందరూ కలిసి పనిచేయమని చెప్పి వాళ్ళ స్థాయిని, గుణాన్ని బట్టి, కర్మని బట్టి విభాగం చేశారు తప్ప చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశః. నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉందా, నువ్వు ఆఫీస్ బాయ్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ తక్కువ ఉందా, వాచ్మెన్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉందా, మేనేజర్గా పనిచేయి. నీ క్వాలిఫికేషన్ అద్భుతంగా ఉందా, ఈ కంపెనీ సీఈఓకి పనిచేయి. నువ్వే దేవుడు, పరిపాలించు. నీ గుణాన్ని బట్టి, నీ కర్మని బట్టి విభజించారు. కానీ ఇందులో ఎవరు లేకపోయినా వ్యవస్థ నడవదు. ఎవరు తక్కువ కాదు. భగవద్గీత మొత్తం మీద, మన వేదాల మొత్తం మీద ఎక్కడా ఎవరిని తక్కువ చూడమని చెప్పలేదు. మీరు కృష్ణుని నమ్మినప్పుడు చెప్పిన ప్రతి మాట వినండి, అర్థం చేసుకోండి, ఆచరించండి. అంతే తప్ప ప్రపంచంలో ప్రతి మానవుడు సుఖంగా, సంతోషంగా, ధర్మబద్ధంగా ఉండాలని లాజికల్గా చెప్పిన కృష్ణ పరమాత్మ ఒక శ్లోకం బాగా నచ్చింది, ఇది నాకు నచ్చలేదురా, ఇది సరిగ్గా చెప్పలేదు అనగలరా? అంతటి పరమాత్మ ఒకటి సరిగ్గా చెప్పి ఒకటి సరిగ్గా చెప్పకుండా ఉంటాడా? నీకు ఎక్కడ అర్థం చేసుకోవడంలో లోపం ఉంది అనమాట. సద్గురువు దగ్గరికి వెళ్ళి దీని అర్థం ఏమిటో అడుగు. అట్లాగే ఈ కుల వ్యవస్థ కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనా ధర్మే నష్టే కులం కృష్ణం అధర్మోభిభవచ్యుత. మనం ఇప్పుడు ఏర్పరచుకున్న కులాలు కాదు, ఇవి వందల వేలల్లో ఉన్నాయి. వీటికి ఎంతవరకు మీనింగ్ ఉందో మనం ఒకసారి పునరాలోచించాల్సిన విషయం. ఆయన చెప్పింది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేయాలి. వాళ్ళకున్న స్వాభావిక లక్షణాలని చెప్పాడు. అది భగవద్గీతలో మనకి స్పష్టంగా 18వ అధ్యాయంలో చెప్పబడుతుంది. మనకి అంటే చెప్పుకుంటూ పోతే చాలా చాలా టైం అవుతుంది. ఇవన్నీ కూడా డిస్కస్ చేయవలసిన అంశాలే. ఈ లక్షణాలన్నీ ఉంటే వీడు బ్రాహ్మణుడు. మనం ఈ రోజుల్లో ఉదాహరణకి మాల, మాదిగా అన్నాం అనుకోండి. మీరు వెనకబడిన అంటే అసలు పదమే తీసేయండి. వెనకబడినాన్ని మీరు పించి చేస్తున్నారు. మీరు రిజర్వేషన్ పేరుతో మీరు ముందుకు తీసుకొచ్చినా కూడా వెనకబడిన తరగతుల వాళ్ళకి చెందిన ఫలానా వ్యక్తి రాష్ట్రపతి అయ్యాడు. ఇంకా వెనకబడినాన్ని రిఫరెన్స్ ముందుకు వచ్చేసిన తర్వాత వెనకబడిన అనే మానసిక దుర్బలత్వమైన డిజిగ్నేషన్ ఎలా ఇస్తారు? ఎంత దారుణమైన మాట అది. ఎవరు వెనకబడి కాదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నావా ముందుకు తీసుకొచ్చేయండి. అవకాశం ఇవ్వడం ద్వారా మీరు లాజికల్గా ఆలోచించండి. అలా ముందుకు వచ్చిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ఉన్నావా, లేదా అక్కడే ఉండిపోవాలని ఆ వెనకబడిన వ్యవస్థలోనే ఉండిపోయి దాన్నే ఎంజాయ్ చేయాలనుకుంటున్నా, ఆ స్థితిని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావా? ఇక్కడ కనుక వెనకబడి ఉంటే నీకంటే మానసిక దుర్బలుడు ఇంకొకడు ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఎవడు పుట్టుకతో లక్షాధికారి కాదు.
నాకు చదువుకునే, నేను బ్రాహ్మణుడిని, నాకు చదువుకునే అవకాశం లేదు. బికాజ్ మా నాన్నకి డబ్బు లేదు. నేను డాక్టర్ కావాలనుకున్నాను, చదివించే డబ్బు మా నాన్నకి లేదు. ఇప్పుడు నేను వెనకబడిన వాడినా ముందు పడిన వాడినా, దేని బట్టి ముందు దేని బట్టి వెనక? అల్టిమేట్గా నేను ఇక్కడ తేలాను, నాన్న మనకి ఆ బిఎస్సీలు మెడిసిన్ అంత డబ్బు మనకి లేదు నాన్న, కొంప అమ్ముకున్నా కూడా నేను నిన్ను డాక్టర్ని చేయలేను నాన్న, ఇక్కడ ఊళ్ళో ఉండే బిఏనే ఏడు నువ్వు అంటే, బిఏ అంటే మన వాళ్ళందరూ కామెడీ చేస్తున్నారు అన్న, బిఏ అంటే బొత్తిగా అన్యాయం అంటున్నారు అని అంటే, నువ్వు అన్యాయమైనా నాకు నష్టం లేదు నాన్న, అదే చదువుకో అని. అది ఆ చదువేమి నాకేమి జీవితం అది ఉత్తమ గతినో ఉత్తమ ప్రయాణాన్నో నాకేం అందించలేదు. ఏదో చదివాం అంతే, ఫైనల్గా ఇక్కడ తేలేమంతే. ఏ చదువు కాదు ప్రపంచానికి నీ జ్ఞానంతో నీ ఎక్స్పీరియన్స్తో ఏమి ఇచ్చావనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బు కాదు, అసలు కులం కాదు. నా అసలు భవిష్యత్తులో చాలా గొప్ప కోరిక ఏంటంటే, కులాన్ని బట్టి మతాన్ని బట్టి మీరేమంటారు ప్రోత్సాహకాలని అంది ప్రపంచంలో ఎక్కడా ఉండదు, ఈ దేశంలోనే. కులాన్ని బట్టి మతాన్ని బట్టి ప్రోత్సహించడం ద్వారా అసలైన విద్వత్ సంపన్నులు ఉన్నారే వాళ్ళు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఇదే దేశంలో ఉండాలంటే పిల్లలు అడుగుతున్నారు, నేను 100కు 100 తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న, ఆ 100కి 20 వచ్చిన వాడు నా ముందుండి వాడు తీసుకెళ్ళిపోతుంటే నాకు ఇక్కడ రాకపోతే ఇట్లాంటి దేశంలో ఉండాలని దేశాన్ని నిందిస్తున్నాడు. ఆలోచించండి. దేశం ముందుకెళ్లాలన్నా, మనిషి ముందుకెళ్లాలన్నా, జాతి ముందుకు వెళ్ళాలన్నా 100కి 100 తెలివితేటలు గలవాళ్లే. మీరు ప్రైవేట్ సెక్టార్స్ లో తెలివి గల వాళ్ళని తీసుకుంటున్నారా, కులాన్ని బట్టి తీసుకుంటున్నారా, జాతిని బట్టి తీసుకుంటున్నారా కదా? మీరు ఇంటర్వ్యూకి దేనికి వచ్చారు? పాడతానని, యావరేజ్గా పాడతానని కాదు, సిన్సియర్గా పాడతానని. ఏదో టైం పాస్ కోసం మీరు రాలేదు. భగవద్గీత ద్వారా నా నోటి ద్వారా ప్రపంచానికి ఏదో తెప్పించాలని. ఖచ్చితంగా ఇందులో నేను మాస్టర్ చేశాను, ఇందులో ఎంతో కొంత తెలుసు, ఇంకా పెంచుకుంటూ వెళ్తాను, నా లక్ష్యం ఇదే. ఇలాంటి వాళ్ళని గుర్తించండి. నేనని కాదు, విద్యకి సంబంధించి. సో అట్లా అట్లా ఉన్న ఆ శౌర్యం, పరాక్రమం, యుద్ధంలో వెనదిరిగి ఉండటం, వెనుదిరగకపోవటం, సో లక్ష్యాన్ని చేరుకోవటం, పౌరుషం ఉండటం, శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చ అపి అపలాయనం జ్ఞానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో వాడు క్షత్రియుడే. నీ పేరు చివరిలో రాజు అని ఉంటే క్షత్రియుడని కాదు. వాడు అత్యంత పిరికివాడు అనుకోండి, వాడి క్షత్రియుడు కాదు. ఊరికే మీరు అప్లికేషన్లో నీ క్యాస్ట్ ఏమిటని ప్రకటించుకోవడానికి రాజుని పెట్టుకున్నాడు తప్ప, నువ్వు ప్రతిదానికి ఆలోచిస్తున్నావు అనుకో, రాజు ఎలా అవుతావు? అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, శుచిత్వం, రుజుత్వం, ఓర్పు, పరమాత్మ మీద దృష్టి, ఆ దైవం, ధర్మం, జ్ఞానం వీటి పట్ల ప్రచార స్వభావం, అంకిత భావంతో ఉండటం, ఏదైతే రాజస గుణాలని పెంపొందించే ఆహారాన్ని భుజించకుండా ఉండటం, రాజసం తామసికం ఉండటం, ఇలాంటి ఉన్న వాడిని బ్రాహ్మడు అన్నారు. వాడు ఏ క్యాస్ట్లో ఉన్నా, ఇప్పుడు మనం అనుకుంటున్న ఏ క్యాస్ట్లో ఉన్నా వాడే నిజమైన బ్రాహ్మణుడు, ఆ బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటం. ఇప్పుడు నేను ఉదయం లేచిన దగ్గర నుంచి మందు కొడుతూ కూర్చున్నాను అనుకోండి, నేను బ్రాహ్మణుడు కాదు, ఊరికే ట్యాగ్ బ్రాహ్మణుడు అనమాట. వాడు బ్రాహ్మణుడు ఏమిటరా, వాడు అన్ని తింటాడు, అన్ని దరిద్రుడు అని తిట్టే సమాజం ఉండదు. అన్ని తింటాడు, ఎప్పుడు పడితే అప్పుడు తాగుతూ ఉంటాడు, దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఉంటాడు. మన వ్యవస్థలో కూడా కనిపిస్తుంటారు, కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటాను. మ్యాచ్ అవ్వదు. యూ హ్యావ్ టు బి సాత్వికం. మీరు వేదానికి అనుసంధానమైన ఏవైతే ఉన్నాయో, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, కల్పం, నిరుక్తం, జ్యోతిషం, సో ఇవన్నీ ఈ వేదాంగాలు ఎవరైతే ఉన్నారో, ఈ వేదాంగాలతో అనుబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సాత్వికమైన జీవితం గడపాల్సి. అప్పుడే మీ వాక్కుకి, లేకపోతే సమాజంతో చెప్పు దెబ్బలు తింటమే, నా ఇష్టం అంటానికి వీల్లేదు. కాబట్టి అట్లా సాత్వికుడికి ఉండే లక్షణాలు ఏమిటి, వాడికి ఉండే లక్షణాలు ఏమిటి, ఈ బ్రాహ్మణుడు ఏమిటి, క్షత్రియుడు ఏమిటి, గోరక్షణ, వ్యాపారం, ఇలాంటివన్నీ వైశ్య కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఉంటే వాడిని వైశ్యుడని పిలవాలి. ఇందులో ఎక్కడ నువ్వు గొప్పవాడు అంటలేదు, నువ్వు ఎక్కడ కింద వాడు అంటలేదు. వాడిని అలా పరమాత్మ విభజించాడు. ఇప్పుడు మన తెలివితేటలు ఎక్కువైపోయి ఇంకా దానికి 1/1000 వేసుకుని ఆ కులాలను ఏవో పెంచుకున్నాం. దానికి ఇంకా చివరికి అంటే ఇప్పుడున్న కుల వ్యవస్థ చాలా దారుణమైందనమాట. అదంటే ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, ఇది ఖచ్చితంగా వేయండి, ఏ స్థితికి తీసుకెళ్ళిందంటే, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను ఈ కులంలో పుట్టాలి, అప్పుడు నాకు చాలా అవకాశాలు వస్తాయి. నేను ఇప్పుడు ఈ కులంలో పుట్టడం వల్ల కదా నాకు అవకాశాలు రావట్లేదు అని మాట్లాడుకుని, దయచేసి నాకు ఈ అవకాశాలని రావాలంటే పరమాత్మ నన్ను ఈ కులంలో పుట్టించని ప్రార్థించే స్థితిలో ఉన్నావా? ఏమిట్రా కులం, ఏమిట్రా నీ గుణం, టాలెంట్, రెండే ప్రపంచాన్ని శాసించడానికి. టాలెంట్, ఒకడు టాలెంటెడ్గా ఉండి వాడు ఏదైనా ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేయమని చెప్పండి, ప్రపంచం అంతా వాడుతూ ఉంటుంది. ఎంతకాలం రా ఈ రాజకీయాలు ఈ దేశంలో వీటిని అడ్డం పెట్టుకుని, దారుణం కదా. నేను అక్కడ స్టేట్మెంట్ చూశాను,
మా పార్టీ బతికుండగా లేదా మేము బతికుండగా ఈ బీజేపీ జెండా ఇక్కడ ఇక్కడ అసెంబ్లీ మీద ఎగరడానికి వీలేదంటాడు ఒకడు. ఏంటది? ఈ దేశంలో ధర్మాన్ని బతికించడానికి ధర్మాన్ని సపోర్ట్ చేయడానికి ఒక మహానుభావుడు వచ్చాడు, మోడీ. శ్రీరాముడు ప్రొసెషన్ జరుగుతోంది, రామ కళ్యాణం ప్రొసెషన్ జరుగుతుంటే ఇంకో మతం వాళ్ళు గడ్డలేశారు. రాళ్ళు వేస్తే అసలు దాని అర్థం ఏమిటి? రాముడు పుట్టిన దేశం ఇదేం బెత్లహేం కాదు, ఇంకొకటి పుట్టిన దేశం అని చెప్పడానికి మాకు అందరి మీద గౌరవమే. ఉదాహరణకి చెప్తున్నాను, మేము అందరినీ గౌరవిస్తాం కాబట్టి అందరినీ కలుపుకున్నాం. అలాగే ఇంకో మతం పుట్టిన దేశం కాదు ఇది, ఇస్లాం పుట్టిన దేశం కాదు ఇది. మేము అందరినీ కలుపుకున్నాం, అందరినీ మేము భాయ్ భాయ్ అన్నాం. అందరినీ భాయ్ భాయ్ అన్నవాడు ఫైనల్ గా హిందువే, మీరు ఎవరు అంటలేదు. ఇట్లా అందరినీ కలుపుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళెవరు ఇక్కడ ఏమంటారు, మహమ్మద్ ప్రవక్త పుట్టిన దేశం కాదు కదా. ఖచ్చితంగా ఎవరు పుట్టిన దేశం? రాముడు పుట్టిన దేశమే, కృష్ణుడు పుట్టిన దేశమే, వేదవ్యాసుడు పుట్టిన దేశమే. గొప్ప మహానుభావులు, ధర్మశ్రేష్ఠులు, జ్ఞానులు, విజ్ఞానులు, ధర్మజ్ఞులు, తపస్సులు ఎంతో మంది పుట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఏమంటారు ఆధ్యాత్మిక వాంగ్మయం ప్రపంచానికి పంచిపెట్టిన దేశం కదా ఇది. ఇదంతా ఖచ్చితంగా తెలుస్తుంటే మనం ఏమిటి ఇది సెక్యులర్ ఏమిటి, అసలు ఆ పదం ఏమిటి? పోనీ ఆ పదానికి ఇన్స్పిరేషన్ గా భగవద్గీత తీసుకుందాం. అందరినీ కావలించుకుని అందరినీ సమానంగా చూడమన్నాం కదా, దానికి ఇన్స్పిరేషనే భగవద్గీత కదా అనుకున్నాం, అది ఓకే. ఒక్కసారి కౌగిల్లోకి తీసుకున్న తర్వాత మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు దాని మీద కూడా ఒక కన్ను ఉండాలి కదా. అలా కౌగిల్లోకి తీసుకున్నాడు, ఒకడేమో కన్వర్షన్స్ పేరుతో, ఇంకోడేమో లవ్ జిహాద్ పేరుతో చేస్తుంటే ఇంకా సెక్యులర్ అని మాట్లాడతారా? మిమ్మల్ని మీరు కాపాడుకోరా? అదేగా చెప్తోంది, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. దీనికి ప్రధానమైన కారకులు ఎవరంటే తల్లిదండ్రులు పిల్లలతో, నాన్న మన ధర్మం ఇది, మన సనాతన ధర్మం ఇది, లేదా మీరు మతం అని మాట్లాడుకోవాలనుకుంటే నాన్న మన హిందూ మతం ఇది ఇంత గొప్పది నాన్న అని మీరు తెలియపరచకపోవడం వల్లే ఇట్లా ఈ డైవర్షన్స్, కన్వర్షన్స్, పెర్వర్షన్స్, ఈ లవ్ జిహాదులు ఇవన్నీ జరగడానికి దేశాన్ని అనకండి, అసలు తల్లిదండ్రులే ప్రధానమైన కారణం, మీ అజ్ఞానమే ప్రధానమైన కారణం, మీ బాధ్యత రాహిత్యమే ప్రధానమైన కారణం. ఎంతసేపు మీరు మీ విలువైన సమయాన్ని మీ బిడ్డల కోసం ప్రతిరోజు అరగంటైనా కేటాయిస్తున్నారా? ఇవి చెప్పడం కోసం. ఎలా తెలుస్తుంది? లేకపోతే వాడికి ధర్మం అంటే ఎలా తెలుస్తుంది? ఆ ధర్మాన్ని కాపాడుకోవడం ఎలా తెలుస్తుంది? దాన్ని బ్రీడ్ అన్నా అనుకోండి, మీరు హిందువులు, ఇట్స్ ఎ బ్రీడ్. ఆ బ్రీడ్ ఐడియాలజీ ఒకటి ఉంటుంది, దాన్ని కొనసాగించే ప్రయత్నం చేయరా? దాన్ని మల్లెం చేసేస్తారా? దాన్ని మిక్స్ చేసేస్తారా? నేను అదే అంటున్నాను, ఇదేం అధర్మం ఏం కాదు. మన వాళ్ళని చేసుకోండి, మీరు మీ బిడ్డల్ని, మీరు హిందువుల్ని చేసుకోండి. ఇంకెవరినో చేసుకుంటే అప్పుడు చేసుకోవడం వల్ల ఫలితాలు ఏమిటి? ఇప్పుడు సమాజం అనుభవించట్లేదు. మీకు ఏమన్నా అసలు మీకు కనీస జ్ఞానం ఉందా? కన్వర్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా తల్లి విజిత? కన్వర్షన్ అంటే అర్థం ఏంటో తెలుసా? కన్వర్షన్ అంటే తల్లిని మార్చడం అని అర్థం, జస్ట్ మతం కాదు. ఇన్విజిబుల్ మదర్ ఈజ్ యువర్ రిలిజియన్. యువర్ రిలిజియన్ ఈజ్ యువర్ ఇన్విజిబుల్ మదర్. నీ కంటికి కనిపించని ధర్మదేవత, కంటికి కనిపించని తల్లి మతం. దాన్ని కాపాడుకోవా? అది నీది కాదా? మేమంతా ఒకటే, అంతా ఒకటే అనొద్దు. అంతా ఒకటైతే వాడు అసలు నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడుతూనే నిన్ను కన్వర్ట్ చేస్తున్నాడు కదా. నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని మాట్లాడుతున్నాడు కదా. మనమేమో అందరూ ఒకటని మాట్లాడుతున్నాం. నువ్వు ఒకవేళ మతం అంటే ఈ మతం గొప్పదా ఆ మతాలు గొప్పవా? నీ తల్లిని మార్చేసి నీ తల్లి మంచిది కాదు, నీ దేవుడు మంచిది కాదు అని మనల్ని నిందించి, మన దుర్భాషలాడి నిందించి, మీలో ఏమీ లేదు, మీరు వెధవలు, మేము చాలా గొప్పవాళ్ళం, సో అందుకని మీరు మా దగ్గరకు వచ్చాయి ఫైల్గా మీరు వెధవలని చెప్తూ కూడా మీరే కావాలి మాకని వెంటబడుతున్నారు. చూడు ఏమి లాజిక్ రా అది? ఏం ఆశిస్తున్నారా హిందువులారా? ఎంత అమాయకులుగా ఉన్నారేమిట్రా? ఏమి తెలుసుకుంటున్నారు? జస్ట్ లైక్ మెకానికల్ లైఫా? కష్టపడి సంపాదించమంటోంది. ఉద్ధరేదాత్మన ఆత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవై ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నీకు అపారమైన శక్తినిచ్చాను ఓ మిత్రమా. అర్జున, మనలందరినీ అర్జునుడి కింద చేసి మాట్లాడుతున్నాడు పరమాత్మ, బోధ చేస్తున్నాడు. నిన్ను నువ్వే ఉద్ధరించుకో, చాలా శక్తి ఇచ్చాను. వాడేం చేస్తున్నాడు? నీలో శక్తి లేదు, నువ్వు కనుక మా దాంట్లో కన్వర్ట్ అయితే మీ పిల్లలు నేను చదివిస్తాను, మీకేమైనా ఆరోగ్యపరమైన ఖర్చులే ఉంటే నేను చేయిస్తాను, నువ్వు ఎంత అసమర్థుడో తెలుసు, పిల్లానికి మల్లెపూలు కూడా తీసుకురాలేవు, అవి కూడా నేనే ఇస్తాను, ఈ చెత్తా చెదారం అంతా చెప్పి ఇంత అమాయకుల్ని కన్వర్ట్ చేసేస్తారా? వీళ్ళకేమో ఆ లౌకికమైన ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఆశించి వీళ్ళేమో ఆ మతంలోకి వెళ్ళిపోతారా? అమ్మాయ ఇవాటికి 1,00,000 మందిని ఇవాళ చేసేసాం, ఇట్లా లక్షల్లో కన్వర్ట్ అయిపోతారా?
పక్కింట్లో కన్వర్ట్ అయిపోతే ఈ పక్కింట్లో ఉన్న హిందువులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. అందుకని క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. కృష్ణుడు అర్జునుడు ఎలా అయితే తిట్టి మరీ మేల్కో అని చెప్తున్నాడో, మేల్కోండి హిందువులారా. నేను ఇది నేను రెచ్చగొట్టడం కోసం మాట్లాడట్లా, జాగృతం చేయడం కోసం మాట్లాడుతున్నా. రెండింటికి చాలా తేడా ఉంది. మీనింగ్ లేకపోతే రెచ్చగొట్టడం. నీకు తెలియని విషయాన్ని నీకు స్పష్టం చేయడానికి ప్రయత్నిస్తే అది ఉపదేశం అవుతుంది, జాగృతం చేయడం అవుతుంది. ఏం తల్లి? అవునండి, నిజంగా మీరు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. అన్ని తెలిసి మన ధర్మం గొప్పతనం గురించి కాపాడుకోండి, ప్రచారం చేయండి, తర్వాత తరాలకి అందజేయండి. ఇది మీ బాధ్యత. దీనికోసం మా జీవితం మేము ఎందుకు ఇంత షార్ప్గా మాట్లాడుతున్నాం అంటే మాకు వేరే వ్యాపకం లేదు తల్లి. అన్ని వదిలేసుకున్నాం. ఫైనాన్షియల్గా మాకు ఎక్కడైతే 10-15 చోట్ల నుంచి లబ్ధి ఉందో అవన్నీ కట్ చేసుకుని డబ్బుకి ఈ రోజుకి సఫర్ అవుతున్నా కూడా మా మార్గాన్ని వదిలిపెట్టలేదు. ఇది తర్వాత తరాలకు అందాలి భగవద్గీత రూపంలో. భగవద్గీత ఒక్కటి కాపాడుకుంటే చాలు. కాపాడుకోవడం అంటే దాన్ని చదివి అర్థం చేసుకుని ఆచరించడం, ఈ ప్రచారం చేయటం. ఈ 4 లెవెల్స్ భగవద్గీతను మీరు వదిలిపెట్టద్దు. భగవద్గీత మీతో ఉంటే పరమాత్మ మీతో ఉన్నట్టే, ఆత్మబంధువు మీతో ఉన్నట్టే, గురువు మీతో ఉన్నట్టే, దైవం మీతో ఉన్నట్టే, తల్లిదండ్రులు మీతో ఉన్నట్టే, గొప్ప వెల్విషరైన స్నేహితుడు మీతో ఉన్నట్టే. అందుకని వదిలిపెట్టద్దు. ఎందుకంటే మిగతా గ్రంథాలు మానవుల చేత రచించబడినవి. భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం. దానికి ప్రూఫ్ కూడా ఉంది కదా, అదే విశ్వరూప సందర్శన యోగం. అందుకని ఇవి జాగ్రత్తగా నేను మీ ఛానల్ నుంచి నేను ప్రపంచానికి ఇవాళ ఎందుకు చాలా ఎమోషనల్గా ఉన్నాను. ఇవాళ చాలా ఏమంటాం, దీన్ని స్పష్టంగా చెప్పగలిగాననే ఒక ఆత్మసంతృప్తి కూడా ఉంది. ఇవాళ అటు డిపెండ్స్ ఆన్ అవర్ మూడ్ అంటాం. ఇవాళ ఏదో పరమాత్మ ఇవాళ మనతో ఏది చేసినా నేను 2 కోరుకుంటున్నా. ఇవాళ నాతో పరమాత్మ ఇవి మాట్లాడించాడు అని నేను అనుకుంటా. రెండవది, మన ఈ సంవాదం లోకానికి నిరంతర శ్రేయస్సుని కలిగించేదై ఉండుగాక. ఇంటర్వ్యూ ప్రారంభంలో నేను కోరుకుంటా. నా చేత చెత్తా చెదారం మాట్లాడించకు, అప్రస్తుత ప్రసంగాలు చేయించకు. నాతో మాట్లాడించే ప్రతిదీ జాతిని జాగృతం చేసేట్టుగా ఎందుకంటే నా చేతిలో లేదు. అవునండి, కాసేపు మాట్లాడిన తర్వాత కొంతమంది నిన్ను కూడా అభినందిస్తున్నాను తల్లి. కొంతమంది యాంకర్స్ ఉంటారు, దీని పట్ల అసలు ఆసక్తి ఉండదు, వాళ్ళకి ఏది చెప్పించాలని లక్ష్యంతో కూడా రారు. రెండోది, ప్రశ్న వేయటంతో అయిపోతుంది. మన సమాధానం చెప్తుంటే వాళ్ళు ఫోన్లు కలుపుకుంటూ ఉంటారు, చెప్పేవాడికి ఇన్స్పిరేషన్ కూడా ఉండదు. ఇవన్నీ లేకుండా ధర్మం పట్ల నీకు కూడా ఒక నిబద్ధతో దాని పట్ల ఆసక్తితో తెలుసుకోవాలని ఏమంటారు, ఆసక్తి, జ్ఞానం అవన్నీ ఉండటం వల్ల మన ఈ సంవాదం లోకశ్రేయస్సు కోసం, లోక ప్రయోజనం కోసం నడిచిందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మ ఫలితాలని పరమాత్మకి వదిలిపెట్టమంటున్నాడు. ఏది నీ జేబులో వేసుకోకు. ప్రతి అకౌంటు అది పరమాత్మకు చేరాల్సిందే. ఎందుకంటే అన్నీ ఇచ్చేవాడు వాడే కాబట్టి. నీ బుర్ర ఇప్పుడు పనిచేసిందంటే వాడి వల్లే. అన్నీ నేనే అంటే నిన్న ఉన్న మూడు ఇవాళ ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలి కదా, ఎందుకు ఉండట్లేదు? ఒక దశ దాటిన తర్వాత కళ్ళజోడు ఎందుకు వస్తుంది? ఒక దశ దాటిన తర్వాత హ్యాండ్ స్టిక్ ఎందుకు వస్తుంది? ఏది నీ చేతిలో లేదు, అన్నీ పరమాత్ముడి భిక్షే. అందుకని సమస్త కర్మ ఫలితాలని పరమాత్మకే అర్పించమని పరమాత్ముడి దివ్య సందేశం. అందుకని డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్ బిఫోర్ యూ లీవ్ దిస్ గ్లోబ్. ప్రతి ఒక్కరికి చేరవలసిన సందేశం ఏమిటంటే, నీ జన్మ చాలించే లోపల లోకం కోసం ఏదైనా చేసి ఏదైనా సాధించి తృప్తిగా మరణించు, ఉత్తమ జన్మల్ని పొందు. సర్వే జనా సుఖినో భవంతు. చాలా సంతోషంగా ఉందండి. నిజంగా చాలా మంచి మంచి విషయాల్ని, అమూల్యమైన విషయాల్ని మా అందరికీ తెలియజేసినందుకు, తెలుసుకునే భాగ్యం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. జయ శ్రీకృష్ణ. ఆయుష్మాన్ భవ. థ్యాంక్ యూ అండి.